విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ప్రజలపై పెను భారం మోపుతున్న కూటమి సర్కారు తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై ఉరవకొండ పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు చేపట్టిన పోరుబాట కార్యక్రమం విజయవంతం కావడంతో కూటమి సర్కారుకు మింగుడు పట్టం లేదు. పోరుబాటకు ముందు ఉరవకొండ నియోజకవర్గంలో బైండ్ టవర్ల పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులను వేధింపులకు గురిచేసిన పోలీసులు తాజాగా పోలీస్ శాఖ అనుమతితోనే నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న ఉరవకొండ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డితో పాటు 16 మంది నాయకులపై కేసులు నమోదు చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగించారని ఒక కేసు, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించారంటూ పచ్చనేతల ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట విజయంతో కావడంతో టీడీపీ కూటమి నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు హాజరు కావడం, కరెంటు ఛార్జీలకు పెంపుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నేపథ్యంలో ఆ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన టీడీపీ కూటమి నేతలు కేసులు బనాయించిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మంత్రి పయ్యావులు కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉరవకొండ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సహా మొత్తం 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటి కాదు 2 కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి ట్రాఫిక్ అంతరాయం కలిగించారనేది, మరోవైపున అధికారులు ఎవరైతే విద్యుత్ అధికారులు ఉన్నారో వారి విధులకు ఆటంకం కలిగించారని ఇట్లా రకరకాల కారణాలతో కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా మంత్రి పయ్యావులు కేశవ్ ఒత్తిడితో, అదేవిధంగా టీడీపీ కూటమి పెద్దల ఒత్తిడితోనే పోలీసులు పనిచేస్తారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందులో భాగంగానే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలియజేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 16,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచారు. వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేక ఇట్లాంటి అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.